మంచిది. మరి కార్యక్రమంలోనికి వెళ్ళకముందు మరి సుమంత్ రాజు గారు మరొక రెండు మాటలు ఆయన మాటలను ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆయన మాటలు కూడా మనం విందాం. స్థానిక సంఘాల పాస్టర్నకి అలాగే సంఘ పెద్దలకు చేరువచ్చిన సంఘానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. మీ సియోను సంఘము మంతన్లోని నాకు అసలు తెలియని సంఘము. అయితే నేను ముత్తారంలో పనిచేసేటప్పుడు అన్న దాసరి సదానందం అన్న అక్కడ పిహెచ్సిలో చేసేవారు. ఆయనతో మాకు పరిచయం ఏర్పడి ఇట్లా సహవాసం లేదు అని నేను బాధపడుతున్న టైంలో ఆయన నాకు ఇక్కడ మనకి సంఘం ఉందండి రండి అని చెప్పారు. ఒక సహవాసం లేనప్పుడు క్రైస్తవుని జీవితం ఎట్లుంటుందో ఆ ఇబ్బంది పడినవాడిని నేను. ఎందుకంటే ఇంత మారుమూర పల్లెటూరులో నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేను. అటువంటి లోటులో ఉన్నప్పుడు ఈ సంఘము దేవుడు మాకు చూపించాడు. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా ఆదరించి ఇంటికి దూరంగా ఉంటున్నామన్న ఎటువంటి లేమీ లేకుండా ఎప్పుడన్నా ఒక 2 వారాలు మేము సంఘానికి దూరంగా ఉన్నా కూడా కుమార్ అన్న కానీ హేమలతక్క కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటని మా యొక్క బాగోగులాలు తెలుసుకుంటూ ఉండేవారు. దేవుడు మాకు ఇటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయనకే స్తుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నానండి. చిన్నపాప క్షీణం విషయంలో దేవుడు నాకు ప్రతిరోజు ఆయన యొక్క గొప్ప కార్యము తెలిసి స్తుతించే విధంగా ఆ బిడ్డను నాకు అనుగ్రహించాడు. ఆమె పొట్టలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. అయితే ఆమె ఈ భూమి మీదకి రాకూడదు అని చెప్పేసి చాలా 2-3 డాక్టర్లు చెప్పినప్పటికీ మేము భారంతో ప్రార్థన చేశాము. ఆ బిడ్డ మాట్లాడుతుందో లేదో అని కూడా భయపడిన రోజులు ఉన్నాయి నేను పుట్టిన తర్వాత కూడా. కానీ దేవుడు తనని చూసినప్పుడల్లా నా గొప్ప కార్యములు ఇవి అని ఆయన్ని స్తుతించే విధంగా ఆ బిడ్డని పెంచుతున్నాడు. తను 3వ సంవత్సరము నిండిందండి. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందుని బట్టే కాదు కానీ ఈ గతించిన సంవత్సరంలో నాకు జరిగినటువంటి మేలులు కొన్ని ఉన్నాయండి. అవి నేను దేవుడు చేసిన మేలులు దాచిపెట్టకూడదని నేను సంఘంలో పంచుకుంటున్నాను. కానీ వాటి యందు నాకు ఎటువంటి అతిశయము లేదండి. నేను ఎన్నటి నుంచో ఒక స్థలం కొనుక్కోవాలని ఆశపడుచున్నాను. ఆ స్థలం విషయంలో కానీ వాహనం విషయంలో కానీ నా ఉద్యోగ రీత్యా నాకు వచ్చిన ప్రమోషన్ విషయంలో కానీ వీటన్నిటికీ నేను చాలా దూరస్తుడిని, అర్హుడిని కాను. కేవలం దేవుడు తన ఉచితమైన కృపచేత నన్ను హెచ్చించి నన్ను వాటన్నిటికీ అనుగ్రహింపజేశాడు. వాటిని బట్టి నేను ఎటువంటి అతిశయత నేను పొందట్లేదు. కానీ ఇంకా దీనుడినై ఆయన నామంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నాను. దేవుడు అన్నిటిని నాకు ఇచ్చినందుకు ఈ మేలుల్ని బట్టి ఈ సంతోషాన్ని స్థానిక సంఘంతో పంచుకోవాలని నేను ఆశపడ్డానండి. దాన్ని బట్టి మీ అందరికీ స్తోత్రాలు చెల్లించి మీ అందరికీ సహాయం చేసినందుకు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాకు ట్రాన్స్ఫర్ ఉంది. మరి వచ్చే వారం కూడా నేను మా కుటుంబంతో నేను ఇక్కడికి రాగలుగుతానో లేదో మాకు తెలియదు. అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి నన్ను నా కుటుంబాన్ని బట్టి నా ట్రాన్స్ఫర్ని బట్టి మీరు ప్రార్థనలో ఉంచమని అడిగి వేడుకుంటున్నానండి. శ్రీనం బర్త్డే సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశాము. అందుని బట్టి కుమారన్న ఎంతగానో సహకరించారు. కుమారన్న కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలండి. దేవుడు మీకు ఎక్కడున్నా దేవుడు మీకు తోడుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరు ముందుకు వచ్చినట్లయితే అన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మేము కేక్ కట్ చేసుకుందాం. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా మరి ముందుకు రండి. కుటుంబ సభ్యులు మరి వచ్చిన వారు ఎవరైనా కూడా ఫాస్టర్ గారు పర్లేదు రావాలి రండి.
ఇంకెవరైనా ఉన్నా కూడా రండి, పర్వాలేదు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతిమలాడుకుంటున్నాము దేవా. మరి తండ్రి, ఈ దినము ప్రభా, మరి తండ్రి నీ ప్రియ పిల్లలను ప్రేమించి మరి ఇచ్చినటువంటి చక్కటి కుమార్తె విషయమై ప్రార్థిస్తుంచున్నాము తండ్రి. మరి 3 సంవత్సరాలు నీ సజీవమైన రెక్కల నీడల్లో బిడ్డను కాచి కాపాడి సంరక్షించిన విధానముకై నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మరి నాయన, ఈ 4వ సంవత్సరంలో మరి నాయన నీ ప్రియ బిడ్డ అడుగుపెట్టనయించునగా నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత, నీ దీవెన ఆశీర్వాదము నీ ద్వారా కలిగొచ్చేయమని ప్రార్థిస్తుంచున్నాం ప్రభా. మరి తండ్రి, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు తండ్రి మీరిచ్చినటువంటి చక్కటి కుమార్తెను బట్టి నీకు వందనాలు. దినదినము ప్రభా, మరి తండ్రి నీ శిక్షలోను, నీ బోధలోను, నీ యొక్క పాటల్లోను నీ బిడ్డ ఎదుగునట్లు మీరు ఆశీర్వాదకరముగా మీరు మలచమని ప్రార్థిస్తూ బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి విషయంలో నీ తోడు, నీ కాపుదల నీ ద్వారా అనుగ్రహింప చేసి మనుషుల దయందు, నీ దయందు ప్రభా, నీ బిడ్డ వర్ధిల్లున్నట్టు మీరు కృప చూపమని ప్రార్థిస్తూ బ్రతిమిలాడుకుంటూ రానున్న సంవత్సరాలు ప్రభా మరి తండ్రి నీ బిడ్డకు ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మీరు ఆశీర్వదించి మీరే కృప చూపమని ప్రభా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇలాంటి బర్త్డే వేడుకలు మరెన్నో జరుపుకున్నటకు మీరు కృప చూపమని ప్రభా మరి తండ్రి వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతిమిలాడుతూ ఈ సమయం మంది ప్రభా మరి కేక్ కటింగ్ జరగనయించునగా నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము అరే మీరు ఇక్కడే మెండుగా అనుగ్రహింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై నిలచావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే నన్ను సమృద్ధిగా, నీ కోసమే కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరత లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా,
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకు నీ అన్నావే. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకొని మా చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందామండి. మహోన్నతుడా, కృపగల దేవా, పరిశుద్ధుడా, నిత్యుడవగు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా మరి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి మరి షీనా యొక్క బర్త్డే కార్యక్రమమును జయకరంగా మీరు నడిపించిన విధానముకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మరి తండ్రి నైనా నీకు స్తోత్రాలు. మరి సుమంతరాజ్ ప్రభా మరి తండ్రి మధురిమల యొక్క కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ తోడు నీ కాపుదల దయచేయండి ప్రభా మరి తండ్రి. నీ దాసుడు ప్రభా మరి ట్రాన్స్ఫర్ ఉంటుందని మరి తండ్రి మరి ఎంతగానో చింతిస్తూ ఉంటున్నారు. ఏది ఏమైనా అది నీ చిత్తము, నీ ప్రణాళిక గనుక తండ్రి మీరే కృప చూపమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ ఆ కుటుంబం ఎడల వారి ఎడల నీ యొక్క ఆలోచన ప్రభా నీ యొక్క చిత్తము ఏమై ఉంటుందో మీరు జరిగించి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుతూ ప్రభా మరి తండ్రి నీ ప్రేమికులు ఎక్కడున్నను ప్రభా మరి తండ్రి నిన్ను హత్తుకొని అయా మరి తండ్రి నిన్ను స్తుతించే బిడగా, నిన్ను గణపరిచే బిడగా మరి తండ్రి ఆ కుటుంబం ఉండులాగున మీరు కృప చూపి మీరు ఆశీర్వదించమని ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడు వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మను సావోసము సన్నిధి సహకారము చేరువసిన ప్రతి బిడలకును ఈ దినము బర్త్డే జరుపుకుంటున్న బిడకును సదాకాలము దేవుని యొక్క కృప తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీరందరూ కూడా చక్కగా కూర్చొని ఉన్నారు. మరి మీ కొరకు కింద చికెన్ ఉడికింది, రైస్ కూడా అయిందంట. సమృద్ధిగా తిని సమృద్ధిగా ఆశీర్వదించవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను.